మాకు ఒకటి తులసివనం మేడం, అది కూడా 22A వచ్చేసింది. అసలు అది మా తాతల ల్యాండ్, అది తరతరాల నుంచి వచ్చిన ల్యాండ్. ఎక్కడ కుకట్పల్లి తులసివనం సార్. కుకట్పల్లి తులసివనం, ఓకే. మా తాతల తరాల నుంచి వచ్చినది. మా అమ్మమ్మ. ఏంది మీది అది ఇండిపెండెంట్ హౌసా? లేదు సార్, అపార్ట్మెంట్ సార్. అవి అపార్ట్మెంట్. ఎన్ని ఉంటాయి దానిలో అపార్ట్మెంట్స్? మీ అపార్ట్మెంట్ 1000. మరి ఇప్పుడు అమ్ముదాం అనుకున్న వాళ్ళు, కొందాం అనుకున్న వాళ్ళు ఈ మధ్య ఎన్ని రోజులు ట్రై చేయబెట్టి దీన్ని? జస్ట్ అంటే మా తమ్ముడికి గిఫ్ట్ ఇద్దామని వెళ్తే అది 22A అని తెలిసింది సార్. తెలవగానే అందరం షాక్. మేము అరే ఇది మన తాతల ఆస్తి, ఇది ఏంటి ఇట్లెందుకు అయింది అని అందరం చాలా షాకింగ్ లో ఉన్నాం. మరి ఏమన్నారు అధికారుల దగ్గర పోతే? అది ఆమె అసలు ఒప్పుకోవట్లేదు సార్. మాకు ఆర్డర్స్ రాలేవు, ఆర్డర్స్ వచ్చినాక చూద్దాము. ఒప్పుకోవట్లేదు అంటే మీరు ఎవరిని కలిశారు? రిజిస్టర్ లేడీ, ఒక అమ్మాయి. మరి అప్పుడు కట్టినప్పుడు పర్మిషన్లు ఎట్లా ఇచ్చారు, ఇవన్నీ చేశారు, ఏం అడగలేదా? అడిగాం సార్. ఇప్పుడు ఆమె ఒకటే ఎస్కేప్ అవుతుంది అంతే. ఏమన్నా అడిగారు? పైసలు ఏమన్నా అడిగారా? ఇక అవి చెప్పలేదు సార్, లైవ్ లో చెప్పలేము. లైవ్ లో చెప్పలేరు. ఇది సంగతి. చూడండి, ఇది అంటే సిగ్గుండాలి ఇటువంటి అధికారులకి. దీన్ని పైసలు అడిగితే, అపార్ట్మెంట్ ఎప్పుడో కట్టిన దానికి పైసలు అడిగితే, నిజానికి ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి అధికారులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదు. ఉరిశిక్ష వేసినా తప్పులేదంట. ఆ కరప్షన్ కి ఇప్పుడు పబ్లిక్ ఇస్తే తీసుకోవడం వేరు, ఇది వేరు. వాళ్ళ పాపం ప్రొహిబిటెడ్ లిస్ట్ లో 22A పెట్టి దానికి డబ్బులు అడిగితే గనక ఇటువంటి అధికారులకు ఉరిశిక్ష వేసినా తప్పులేదంట నేను. అంతే కదా? రెవెన్యూ అధికారి ఒక ఏమంటారు ఎంఆర్ఓను తగలబెట్టేశారు ఇదివరకు. అయినా సరే ఇటువంటి అధికారులకు బుద్ధి లేదు. అంటే ఎంత కోపం ఉంటే తగలబెట్టాలో, తగలబెట్టిన దాన్ని నేను జస్టిఫై చేయను. కానీ ఇప్పుడు ఎప్పుడో 1000 అపార్ట్మెంట్లు ఏదో ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడితే దాన్ని తీసేసేందుకు డబ్బులు అడిగితే, నిజంగా చెప్తున్నా ప్రజలారా, మీరు ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లోంచి ఎవరన్నా అధికారి లంచం అడిగితే, ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రెస్ రిలీజ్ చేశారు, మీరు మధ్యవర్తులు దళారిని నమ్మద్దు ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నదని చెప్పి. ఎవరైనా లంచం అడిగితే అధికారి, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు నిలదీయండి, వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి, ఏసీబీకి కంప్లైంట్ చేయండి, ఏసీబీ కంప్లైంట్ చేసి పట్టించండి. ఎందుకంటే ఇప్పుడు వేలాది ల్యాండ్స్ 22A ఉన్నాయి కాబట్టి ఇదే అదనుగా ఈ అధికారులు, ఈ ప్రభుత్వ అధికారులు వాళ్ళకి జీతాలు సరిగ్గా లేనట్టు ఈ ప్రజల మీద పడి దోచుకుంటారు. కాబట్టి నేను చెప్తున్నా, ఇటువంటి ఇప్పుడు ఈ మధ్య తరగతి ప్రజలతో ఆడుకొని ఇట్లా చేసే వాళ్ళని ఈ అధికారులు ఉరిదీసినా తప్పలేదంట నేను. ఎందుకంటే చూడండి, వాళ్ళ ఒక మదర్ వెళ్ళి వాళ్ళ కొడుక్కి తన పేరు మీద ప్లాట్ చేయాలంటే, వాళ్ళు 22A నుంచి రిమూవ్ చేయాలంటే డబ్బులు అడిగితే ఇంకేం చేయాలి? సతీష్ గారు ఇదే అదనా ఈ అధికారులకు? ఇప్పుడు ఏమంటారండి? ఇదే అదనా అధికారులకు? ఇదే అదనా ఇక పైసలు వసూలు చేసుకునేందుకు? అంతేనా? అంతే కదండి. రిపోర్ట్ పంపించేందుకు దానికి. సరే, యాక్చువల్ గా ఇప్పుడు మీరు కాలర్ది విన్నారు కదా, అందులో 1000 ఫ్లాట్లు ఉన్నాయని చెప్పారు. అవును, అది వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వారు వాళ్ళ సన్కు గిఫ్ట్ చేద్దామని వెళ్ళినందుకు తెలిసింది. తెలిస్తే అవన్నీ లైవ్ లో చెప్పలేము. డబ్బులు అడిగారా అంటే లైవ్ లో చెప్పలేమంటారు. అది తెలిసేది. ఇప్పుడు 1000 ఫ్లాట్లు అంటే దాన్ని ఈ 1000 మంది కలిసి జమ చేసుకుని వాళ్ళకి పైసలు కడితే వాళ్ళు ప్రొహిబిటెడ్ లిస్ట్ లో తీసేస్తారు. జెన్యున్ గా 1000 ఫ్లాట్లు కొన్నారంటే ఈ 1000 ఫ్లాట్లు గవర్నమెంట్ ల్యాండ్ అయితే మరి ఇప్పుడు ఆ 1000 మంది రోడ్డు మీద పడేస్తారా? సార్, ఈ 22A వల్ల గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది సార్. అదే చెప్తారు కదా, అది గవర్నమెంట్ కూడా లాస్ అవుతుంది. ఇదే అదనంగా కొద్దిమంది అధికారులు దాన్ని 22A నుంచి తీసేసేందుకు ఈ సామాన్యుల దగ్గర తీస్తే మాత్రం నేను వాళ్ళని ఉరిదీయాలంట. అంతే కదా? ఇది మధ్యతరగతి దోపిడీ కాదు. వేరే దేశాల్లో కరప్షన్ కు ఉరిశిక్ష ఉంది, మన దగ్గర లేదు. అన్ఫార్చునేట్లీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే కరప్షన్ అర్థం మారిపోయింది. అంటే ప్రజలు కూడా కరప్ట్ అయిపోయినారు, కానీ రాజకీయ నాయకుల దగ్గర డబ్బులు ఆశిస్తున్నారు. కానీ ఇటువంటి విషయాల్లో నేను చెప్తున్నా, ఇటువంటి విషయాల్లో ఇది మధ్యతరగతితో ఆడుకునే వాళ్ళని ఇంకేం చేయాలి సార్? 22A తొందర సార్ట్ అవుట్ చేయకుంటే తెలంగాణ ఎకానమీ మీద ఎఫెక్ట్ పడుతుందండి, ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది. ఇంకొక విషయం అండి, హైదరాబాదు తెలంగాణకు గుండెకాయ లాంటిదండి. ఇప్పుడు హైదరాబాదు హైడ్రా దెబ్బతో కుదేలైంది, ఇప్పుడు ఈ 22A ఇంకా కుదేలైపోతుంది. హైదరాబాద్ రెవెన్యూ కనుక పడిపోయి హైదరాబాద్ యాక్టివిటీ తగ్గితే మొత్తం ఎంటైర్ తెలంగాణ మీద పడుతుంది. ఇది ఇంపాక్ట్
తెలంగాణకు చాలా గుదిబండ అండి ఇప్పుడు ఈ వ్యవహారం అంతా. ఇది ఎందుకు చేస్తుర్రో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా ఎందుకు చేస్తుర్రో మరి, తెలంగాణను మొత్తం దివాలా తీద్దాం అనుకుంటారా, హైదరాబాద్ నాశనం చేద్దాం అనుకుంటున్నారా, దీని ఎన్నుకున్న కుట్రకోణం ఏందో తెలియదు. సహజ దోపిడీ కాంగ్రెస్ వాళ్ళు అధికారులకు వచ్చినట్టే దోపిడీకి తెరలేపుతారు, అది వేరే విషయం. కానీ దీని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు, రాబోయే రోజుల లోపల. సతీష్ గారు అన్నట్టు ఎకానమీ మీద పడుతుంది. ఓకే, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు, సంపత్ రెడ్డి గారు. నమస్తే సంపత్ రెడ్డి గారు. సంపత్ రెడ్డి గారు ఉన్నారా లైన్ లో? చెప్పండి. నమస్తే. చాలా బాగా చేస్తారు ప్రోగ్రామ్, బాగా చేస్తుంది సార్. కరీంనగర్ పర్లాపల్లి మాది మేడం. ఓకే ఓకే పర్లాపల్లి సార్, మీరు ప్రోగ్రామ్ బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ చెప్పి బాగానే ఉంది, కానీ మీరు లోకల్ ఉంటాం కదా సార్, మాకు ఏంటంటే రెవెన్యూలతో పని ఉంటాయి కదా సార్. ఓకే, మాకు మేము చెప్పింది కాకపోతే మేము పని చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు ఏ చిన్న పని వాళ్ళు వాళ్ళతో పని ఉంటుంది. మాకు ఏ చిన్న సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళ దగ్గర పోవాలి మేము. మళ్ళీ మీరు అన్నంత ఇదే మేము చేయలేము కదా సార్. అట్లా మాకు కొన్ని బాధ ఉంటాయి కదా, సర్టిఫికేట్ కావాలన్నా సమస్య ఉన్నది రెవెన్యూలో. నేను అందరూ కరప్టెడ్ అనట్లేదు, కానీ డిపార్ట్మెంట్ ఎంత చేసినా మారట్లేదు. కేసీఆర్ వచ్చి విఆర్ వాళ్ళను విఆర్ఎల్ని తీసేసాడు. తర్వాత ఒక ఎంఆర్ఓ తగలబెట్టినా సరే అదే అలవాటు. సరే, నేనేమంటా అంటే అసలు ఈ తప్పు అనడం కూడా, పబ్లిక్ ఇస్తే ఏమన్నా సంతోషంతో ఇస్తే తీసుకోండి, కానీ పీడిచ్చాడు మాత్రం పీడించొద్దు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ పీడిచ్చి వేరిచ్చి అది చేస్తే కనుక ఆ పాపం తరతరాలు అంటుకుంటుంది. నేను చెప్తున్నా, కొద్దిమంది పని చేయకుండా కూడా డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకొని కూడా పని చేయట్లేదు, అది ప్రాబ్లం. ఇంకా 22A పెట్టి మళ్ళీ వసూలు అంటే ఏందది, వాళ్ళది ప్రైవేట్ ల్యాండ్ 22A పెట్టి. అందుకని నేను వ్యవస్థ ఎవరైనా కంటే ఉంటుంది సార్, అట్లా కొంచెం మార్చడానికి ప్రయత్నం చేయండి సార్. థ్యాంక్ యూ సార్, టైం ఇచ్చింది. అందుకని ఇవాళ కూడా ఎవరో ఇక్కడ 100 కోట్ల ఆస్తి ఉంది అట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో. ఓకే, పెబ్బేరు నుంచి సాయిరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సాయిరెడ్డి గారు. మాట్లాడండి సాయిరెడ్డి గారు, వింటున్నాం సార్. మేము మాది వనపర్తి జిల్లా పెబ్బేరండి. పెబ్బేరు మండలంలో నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పెట్టాను, ఏ సర్వే నెంబర్లు ఏమన్నా అని. ఆల్రెడీ వచ్చేసినాయి, మేము రిజిస్ట్రేషన్ పోతే కొన్ని అయితే లేవు, 22 లైన్ ఉన్నాయని. అలాంటివి మేము త్వరలోనే మీ ముందుకు మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను. ఓకే ఓకే. ఇంకోటి ఏమైంది సార్ అంటే, ఇది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది, ఎప్పటి నుండి వచ్చింది కూడా పరిపూర్ణమైన మా రిపోర్ట్ మీ ముందుకు నేను పంపించడానికి ప్రయత్నం చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే, పంపించండి. జిల్లాలు మండలాల లోపల కూడా వచ్చేసేది సార్. ఇవి మీకు కూడా ఏమైనా ప్రాబ్లం ఎదురైందా? వనపర్తి రిజిస్టర్ ఆఫీస్కి వస్తే కొన్ని ప్లాట్లు 22A ఉన్నట్లు చెప్తున్నాడు సార్ రిజిస్టర్ గారు. ఓకే, అంటే ఎప్పటి నుండి వచ్చిందని, ఎప్పటి నుండి వచ్చిందంటే మాకు పైనుండి ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మేము ఆపుతున్నాం అని చెప్తున్నారు, అంతే సార్. అది ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఓకే 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 ఓకే. నాగర్ కర్నూలు నుంచి జగన్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే జగన్మోహన్ రావు గారు. హలో, యా మాట్లాడండి, వింటున్నాం. మేడం, ఇక్కడ 22A అనేది ఈ రెవెన్యూ వ్యవస్థలో చాలా రోజుల నుంచి, దాదాపు 20-30 సంవత్సరాలు ఈ గ్రామాధికారుల వ్యవస్థ పోయిన తర్వాత 84 తర్వాత గ్రామాధికారి వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రతి ఊరిలో ప్రతి గ్రామంలో ఒక పకడ్బందీ రిజిస్టర్ ఉండేది, ప్రతి పర్యవేక్షణ ఉండేది. ఆ గ్రామంలో ఉండే పట్వారి అనే అతను ప్రతి సర్వే నెంబరు ఎక్కడ ఉంది, ప్రభుత్వ భూమి ఏది, ప్రైవేటు భూమి ఏది అని సంవత్సరానికి 4 సార్లు రికార్డు తయారు చేసేది. దాని మీద పకడ్బందీగా రికార్డు ఉండేది. అక్కడ ఊరతను ఉండేది, అక్కడ రైతులు ఏ భూమి ఎక్కడ ఉంది, ఏ భూమి అనేది ప్రతి పర్యవేక్షణ. ఆ 84 పట్వారీ తీసేసిన తర్వాత ఆ రెవెన్యూ వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయింది. అంటే ఏ సర్వే నెంబర్ తెలియని వారు కూడా అక్కడ సర్వీసు చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అక్కడ ఏమైతుందంటే, ఇది ఎన్ని రోజులు ఆ రెవెన్యూ వ్యవస్థ అనేది అది సాలెగూడు మాదిరి, పద్మవ్యూహం మాదిరి అంటే లోపలికి పోవడమే కానీ అది ఎలా బయటికి రావాలి, ఏ విధంగా దాన్ని సంస్కరణ చేయాలి అనేది ఎంత మేధావులు కానీ ఎంత
న్యాయ వ్యవస్థ కానీ ఏ విధంగా ఆలోచించినా దాన్ని ఒక చిక్కుముడి మాదిరి అయిపోతుంది. కాబట్టి అందరు మేధావులు, న్యాయ వ్యవస్థ, అన్ని రెవెన్యూ చట్టం తెలిసిన వాళ్ళు అవన్నీ వాళ్ళతో కమిటీ అయ్యి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా గ్రామ పరిపాలనలో రైతుకు లాభం వచ్చేటట్టు ఆ 22A అనేది వారికి చెర మాదిరి అయిపోతుంది. ఒక బడుగు బలహీన వర్గాలకు అది ఒక ఉరితాడుగా. ఓకే జగన్మోహన్ రావు గారు. ఓకే, నెక్స్ట్ బీరంగూడ నుంచి రామరాజు గారు ఉన్నారు. నమస్తే రామరాజు గారు, మాట్లాడండి. ఉన్నారా లైన్ లో? నమస్తే. యా, మాట్లాడండి. సర్వే అద్దులు తెలియదండి, వాళ్ళకి అద్దులు తెలియదు లేదు, వాటిని కలగబుద్ధి చేసేసారు బీరంగూడ. ఓకే, బీరంగూడలో ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే మొత్తం సర్వేలు అప్పుడే సర్వే రాళ్ళు ఉంచారో వాళ్ళకి సర్వే తెలవదు. ఓకే, ఆఫీసర్లు కూడా ఎవరో వస్తారు, ఒకళ్ళు వచ్చి ఇటు కొలుస్తారు, అటు కొలుస్తారు, వాళ్ళు సర్వే తెలియదండి. ఓకే, రాళ్ళు లేవు. ఓకే 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 సర్వే అనేది వాళ్ళకి తెలియదండి అసలు. సర్వే అంటే అందుకే ఓకే ఓకే. సో సరే, మొత్తానికి చాలా మంది కాలర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. సో కంటిన్యూ చేస్తాం. మేము 22A పబ్లిక్ ఇష్యూ ఇది. సతీష్ గారు చెప్పినట్టు తెలంగాణ ఎకానమీతో సంబంధం ఉంది. తెలంగాణ ఎకానమీకి ఇదివరకు రియల్ ఎస్టేట్ అంటే మనం ఏదో అనేవాళ్ళం. 15 లక్షల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్తో సంబంధం ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ తర్వాత హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. మనం ఇదివరకు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ అని అనేవాళ్ళం, కానీ ఇవాళ అనే పరిస్థితి లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ కనుక కొలాప్స్ అయితే తెలంగాణ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు తిరుపతి రెడ్డి గారు ఎన్ఆర్ఐ ఉన్నారు. చాలామంది ఎన్ఆర్ఐలు ఒక్కొక్కళ్ళు 3, 4, 5 ఫ్లాట్స్ తీసుకున్నారు అక్కడ నుంచి డబ్బు పంపించి. సో ఈ మనీ రొటేషన్ ఆగిపోతే ప్రభుత్వం నడవదు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు, సంక్షేమ పథకాలు లేవు అంటే రియల్ ఎస్టేట్ గ్రోత్ ఆగిపోయింది. అటు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, యుఎస్లో క్రైసిస్ ఉంది. ఈ రెండు ఆగిపోయినాయి కాబట్టి జిఎస్టీ వసూల్లో పెద్దగా లేదు. సో ఎందుకంటే రియల్ ఎస్టేట్ వల్ల ఎంత ఎంప్లాయ్మెంటు మీరు ఆలోచించండి. మేస్త్రీలు, కూలీలు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ దాన్ని అమ్మే వాళ్ళు, ఏజెంట్లు, మార్కెటింగ్ వాళ్ళు, పనిచేసే వాళ్ళు ఆ సంస్థల్లో, ప్లంబర్లు, ఎందుకంటే మీకు ఫాల్ సీలింగ్ చేసేవాళ్ళు, ఇంటీరియర్, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తుంది. సో మనీ ఒకదాని పెరుగుతున్న కొద్దీ 2016 నుంచి 23 మందికి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించింది. సో ఇవన్నీ ఆగిపోతే ఏమవుతుంది అల్టిమేట్గా? నెక్స్ట్ అసలు ఏ ప్లాట్ కొనాలి? తెలంగాణలో ఇన్వెస్ట్ ఇన్ని 22Aలో ఉంటే తెలంగాణలో ఎక్కడ కొన్నా ప్రాబ్లమే లిటిగేషన్ అనుకుంటే వేరే దగ్గర పోతారు కదా. మొన్నటి వరకు దుబాయ్ పోయినారు, చాలా మంది దుబాయ్లో ఇన్వెస్ట్ చేశారు. బట్ ఏమైంది, అక్కడ దుబాయ్లో యుద్ధం వచ్చింది. సరే, యుద్ధం రావడం మనకు అడ్వాంటేజ్, దుబాయ్లో కాకుండా మళ్ళీ తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చేస్తారనుకుంటే ఇక్కడ ఈ ప్రాబ్లం. సో అల్టిమేట్గా దీనికి సొల్యూషన్ దొరకాలి. ప్రభుత్వం కూడా స్విఫ్ట్గా యాక్షన్ చేయాలి, యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది భరత్ గారు, ఇది చాలా వేగవంతంగా ఇది ప్రాబ్లం సార్ట్ అవుట్ చేయాలండి. ఇది సార్ట్ అవుట్ చేయకుంటే చాలా మంది అగమ్యకు వచ్చిన పరిస్థితి జరుగుతుంది. ఫస్ట్ మన హైదరాబాద్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ట్రస్ట్ ఉండాలి. ఫస్ట్ నమ్మకం పోతుంది, నమ్మకం అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్లు పోతాయి. భరత్ గారు ఒక్కసారి కంక్లూడ్ చేస్తాను. ఇది ప్రభుత్వము చేసేటువంటి తప్పిదానికి ప్రజలు బాధ్యులు కావద్దు. యాజ్ ఇట్ ఈజ్ స్టేట్ కు పునరుద్ధరించాలి. ప్రభుత్వ భూమిని కాపాడాలండి, బరాబర్ కాపాడాలి. కాకపోతే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఎక్కడ ఉంది ఏందనేది ఐడెంటిఫై చేసి దాన్ని చేయడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు ఏం చేయని తప్పుకు మామూలు కామన్ పబ్లిక్ సఫర్ కావడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి ఒక కోణం లోపల ప్రైవేటు భూములను ప్రభుత్వ భూములుగా చేయడం అనేది దుర్మార్గమైనటువంటి అమానుషమైన చర్య. చాలా మంది అమాయకులకు తెలియదు వాళ్ళ ప్లాట్లు కానీ వాళ్ళ ఆస్తులు కానీ 22Aలు ఉన్నట్టు. దీన్ని ఇమ్మీడియట్ గా కరెక్షన్ అనేది ప్రభుత్వమే చేయాలి. ప్రభుత్వం చేసిన తప్పు ఇది. అధికారుల మీద దోషేసి తప్పించుకోవడం కాదు, ప్రభుత్వమే చేయాలి. ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. ఎందుకంటే ఇది ఎకానమీ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ల యొక్క రెవెన్యూ ఆగిపోతుంది, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, ఇంకా ఊబిలోకి పోతుంది. కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం అని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక సర్వే నెంబర్ 22Aలో వచ్చిందంటే ఒక క్లిక్ ద్వారా ఆన్సర్ రావాలండి. ఎందుకు వచ్చింది, రీజన్ దొరకాల. ఓకే,
అది కూడా చూడాలి అసలు ఎవరు చేర్చారు ఈ 22A ఆ అధికారులను కూడా శిక్షించాల్సిన అవసరం ఉంది. దానిలో ఏమైనా కాన్స్పిరసీ ఉందా? రెండోది వాళ్ళు ఏమైనా డబ్బులు ఆశించి ఇట్లా చేస్తున్నారా? అందరు మా దగ్గర రావాల్సిందని చెప్పి ఏదైనా తెగదాకా లాగొద్దు. నేను బాధ్యులు ఎవరో కూడా కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఇంతమంది మానసిక క్షోభకు ప్లస్ రాష్ట్ర అభివృద్ధికి ఇది వ్యతిరేకం కదా. రాష్ట్ర అభివృద్ధిని ఆపడమే కదా ఇది చేయడం ఈ అధికారులు. ఇది ఇంటెన్షనల్ గా అధికారులు చేసింది కాదండి, ప్రభుత్వ పెద్దలే. ఏదన్నా ప్రభుత్వ పెద్దలు నేను అనుకోను, ప్రభుత్వ పెద్దలు ఇన్ని వేలాది మందిని సఫర్ చేస్తే వేలాది మంది దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటారా తిరుపతి రెడ్డి గారు? ప్రభుత్వ పెద్దలు అందరి దగ్గర ఇప్పుడు 1000 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 1000 అపార్ట్మెంట్ల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటారా? ఓట్లు అడగాలి కదా. ఇంకా ఓట్ల గురించి ఎవరు చూస్తారు? మళ్ళీ అధికారులు ఎవరో పెద్ద బిల్డర్స్ వాళ్ళను అడుగుతారు, కమర్షియల్ కాంప్లెక్స్ లో పెద్ద బిల్డర్స్ అడుగుతారు, ప్రతి చిన్న మధ్యతరగతి అపార్ట్మెంట్ కూడా అడుగుతున్నారు. వాళ్ళు ఉన్నంత చదువుకుందాం డిసైడ్ అయ్యారు, అందుకే ఇట్లాంటి కొత్త కొత్త విషయాలు పట్టుకొస్తున్నారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ ప్రాబ్లం ఎందుకు రాలేదండి? ఇంత బీఆర్ఎస్ పెద్ద బీఆర్ఎస్ కొట్టిస్తే మిగిలింది వీళ్ళు కింద పడ్డ పెట్టుకుని నాతో ఎవరో అన్నారు మొన్న ఒక పొలిటీషియన్ ఏంటంటే పెద్ద ఉన్న కంచెల్లో అన్నం అంతా బీఆర్ఎస్ తింటే కింద పడ్డ మెతుకుల్ని వీళ్ళు ఏరుకుంటారని ఎవరో అన్నారు. వీళ్ళు బొక్కలు ఎముకలు మెడలో వేసుకొని తిరుగుతున్నారు, వాళ్ళేమో నీట్ గా కొట్టేశారని వాళ్ళు చెప్తున్నారు. భరత్ గారు, ఏదైనా ఒక ఆస్తి అంటే జీవిత కాలంలో వాళ్ళు చేసుకున్న సేవింగ్ అండి, దాన్ని క్వశ్చన్ మార్క్ చేసేటువంటి అమానుషమైనటువంటి చర్య ఇది. దీన్ని తక్షణమే కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద విషయాలంటే పెద్ద మన దగ్గర సిబిఐ ఉంది, లేకపోతే మన స్టేట్ లో కూడా ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి, అది వేరే ముచ్చట. అవి దానికో దీనికో లింక్ పెట్టడం కరెక్ట్ కాదు. సామాన్యులు ఇబ్బంది పడద్దు, కామన్ పబ్లిక్ ఇబ్బంది పడద్దు. వాళ్ళకి ఎటువంటి ఉండదండి. ఒక ఇల్లు అంటే మీరు అన్నదాంతోనే ముగిస్తాను. సామాన్యులు ఇబ్బంది పడద్దు, మధ్యతరగతి వాళ్ళు ఇబ్బంది పడద్దు. రెహానా, సాధ్యమైన త్వరగా దీన్ని ప్రభుత్వం రిజాల్వ్ చేయాలి. చేయకపోతే ఎకానమీ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆల్రెడీ మనకు మేజర్గా సాఫ్ట్వేర్ ఫార్మాకు హైదరాబాద్ హబ్, సాఫ్ట్వేర్ కు హైదరాబాద్ హబ్, ఇవి రెండు కూడా అమెరికా కారణంగా యుఎస్ లో ఉన్న సిచ్యువేషన్ కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ 3 సంవత్సరాలుగా ఎటువంటి గ్రోత్ లేని సిచ్యువేషన్. ఎలక్షన్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ లేవదు. ఎందుకంటే ఎలక్షన్ ఇయర్ లో రాజకీయ నాయకులు పోటీ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్లాట్ల అమ్మకానికి పెడతారు. సో 28 అయితే సంవత్సరం మళ్ళీ రియల్ ఎస్టేట్ పికప్ కావడానికి అవకాశం లేదు. ఈ 1.5 year లో ఏమైనా జరగకపోతే ఎకానమీ స్లో అవుతుంది. సో దీని దిశగా ఆలోచించాలి. సాధ్యమైన త్వరగా దీన్ని రిజాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ భరత్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్. ఇది వాళ్ళ డే. స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్. ఇబ్బందిగా మారిన నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ విత్ భరత్. ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. ఈ అర్ధరాత్రి చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉండబోతుంది. ట్రంప్ వచ్చి కొత్త లా పెట్టలేదు సార్. ఈ దక్షిణాది ఆలయాల సందర్శన వెళ్ళని ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ మేబీ జనసేన అక్కడ తమిళనాడులో కూడా కంటెక్ట్ చేసేందుకు ఆలోచన చేయొచ్చేమో. భరత్, మోడీ బీసీ కాదా? మోడీనే కాకుండా